హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. ప్రతి వారికి ఉదయాన్నే అల్పాహారం అనగానే గుర్తొచ్చేది ఇడ్లీ అండి. ఎందుకంటే ఇడ్లీ మెత్తగా సజావుగా చక్కగా కడుపులోకి జారిపోతుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉండదని ప్రతి ఒక్కరూ కూడా ఇడ్లీ వైపు మెగ్గు చూపుతారండి. అయితే ఇటువంటి ఇడ్లీని ఎంత మెత్తగా ఉన్నా సరే, ఎంత తెల్లగా ఉన్నా సరే, ప్రతిసారి ప్రతి తల్లి ఇడ్లీలు చేసి పిల్లల మొఖాల ముందు పడిస్తుంటే వారి మొఖాలు మనం చూడలేము. వారికి కొత్తగా ఉండాలి, చక్కగా ఉండాలి, అలా చేయడానికి ప్రయత్నించాలి. కానీ ప్రతి తల్లి కూడా ఏదో విధంగా ఇలా చేస్తూనే ఉంటుంది. నాకు తెలిసిన పద్ధతులు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చక్కగా గ్లాసులో నెయ్యిని రాసి ఇడ్లీ రుబ్బుని అందులో వేసి చక్కగా మనం ఇడ్లీని ఎలాగైతే ఆవిరిలో ఉడకబెడతామో అదే పాత్రలో ఈ ఇడ్లీ గ్లాసులను పెట్టి ఒక 2-3 నిమిషాలు ఆవిరిలో ఉడకబెడితే గ్లాసు కుడుములు రెడీ అయిపోతాయండి. మనం వంటగదిలోకి వెళ్దాం. వంటగదిలోకి మనం వస్తున్నామంటే పెనం చూసారా ఎలా అంటే బాగా కాక మీద ఉందంటారు. అదే బాగా హీట్ ఎక్కితే ఈ పదం వస్తుంది. కాక మీద ఉంటే ఆ వేడి మీద ఉన్న పెనంపై చక్కగా ఆయిల్ని వేసి అందు మీద ఇడ్లీ రుబ్బుని వేసి పచ్చిమిర్చి ఉల్లి తురుము బాగా ముందే మనం సిద్ధం చేసుకున్న దాన్ని పైన వేసి చక్కగా కారపొడి జల్లుకొని ఒక 2-3 నిమిషములు ఆ కాక మీద అది కాలిన తర్వాత దాన్ని తిప్పి మరి కొద్దిసేపు ఉన్న తర్వాత దాన్ని తిరగేసి పళ్ళెంలో వడ్డించుకొని తింటే అబ్బో, బయట మనం చాలామంది ఈ రుచిని ఆస్వాదిస్తారు. ఇంట్లో కూడా చక్కగా ఇలా చేసుకొని తింటే అది పెద్దలకు కూడా ఎంత చక్కగా ఉంటుందండి. అట్లతో మనం చాలా అట్లు పిండితో మనం చక్కగా పెనం మీద ఆ రుబ్బు వేసి దాన్ని గరిటతో తిప్పితే అట్టు అయిపోతుంది. దాని మీద ఉల్లి తురిమేస్తే ఉల్లట్టు అయిపోతుంది. అదే కొంచెం కారపొడి చేస్తే కారపు దోశ అవుతుంది. అయితే చక్కగా మనము అదే అట్లు పిండిలో ఒక 2 స్పూన్లు మైదా పిండి వేసి దానికి తగినంత, ఎందుకంటే ఆ పిండి చేతుల్లో జారుతూ ఉండాలి, అలా జారేంతగా పెరుగును కలిపి దాంట్లో జీలకర్రను వేసి చక్కగా రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి 1 గంట సమయం మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. తరువాత ఆ నూనెను మరిగించి అందులో మనము చకా 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 అని పునుకులు వేసుకుంటే అవి సిద్ధమైపోతాయి. భలే 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 ఉంటాయండి. ఇవి కొన్ని చోట్ల మనము బండి మీద అమ్మే పునుకులు అంటారు, మరికొన్ని చోట్ల చల్ల పునుకులు అంటారు, పునుకులు అంటారు. ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ ఇవి మాత్రం పుల్ల పుల్లగా భలేగా ఉంటాయండి. వీటికి పట్నాల చట్నీ అంటారు. పట్నాల పప్పుతో చేసే చట్నీ లేదంటే టమోటా చట్నీ, మనకి ఎలా నచ్చితే అలాగా ఈ రుచిని ఆస్వాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సహృదయంతో స్వరాగ కోకిల వీడియోస్ని ముందుకు నడిపించండి. Yeah.